చిల్డ్రన్స్ డే రోజు 5 ఏళ్ల ఈ చిన్నారి హాన్విక్ చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిందే. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్, రక్తదానం చేయండి, ప్రాణాలని కాపాడండి. సోషల్ సర్వీస్, తండ్రి నుంచి తన నేర్చుకున్న మంచి బుద్ధులు అంటే ఇవే అని చెప్పొచ్చు. అవయవదానం చేయండి, మన్నించిన జీవించండి. రక్తదానం చేయటం అనేది ఒక ఉద్యమంలో ముందుకు రావటం వల్ల చాలా మందిలో అవేర్నెస్ పెరుగుతోంది. అవయవదానం చేయండి, మన్నించిన జీవించండి. బి ఏ హీరో, బి ఏ డోనర్. ఎందుకు డొనేట్ చేయాలి బ్లడ్ని? బ్లడ్ని ఎందుకు డొనేట్ చేయాలంటే పక్క వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలని. హ్యాట్స్ ఆఫ్, నిజంగా. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్, రక్తదానం చెయ్యండి, మన్నించిన జీవించండి. బిఏ హీరో, బిఏ డోనర్. ఎవరైనా చనిపోతే ఎందుకు చేయాలి నాన్న? వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని పోతాయి, అందుకు బాడీ పార్ట్స్ ఇవ్వాలి. మనం ఎవరికైనా బాగోలేకపోతే నేను వాళ్ళని కాపాడుతావా? పేదవాళ్ళకైతే ఫీజు తీసుకోండి. వెరీ గుడ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. చిల్డ్రన్స్ డే రోజు 5 ఏళ్ల ఈ చిన్నారి హాన్విక్ చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే చిల్డ్రన్స్ డే ఈరోజు స్కూల్స్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఏదో ఒక గేమ్ ఆడితే మంచి గిఫ్ట్లు తీసుకోవచ్చు. కానీ ఇది వాడికే ఉపయోగపడుతుంది, పిల్లల వరకు. బట్ సోషల్ సర్వీస్, తండ్రి నుంచి తన నేర్చుకున్న మంచి బుద్ధులు అంటే ఇవే అని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా యువసేవ నుంచి హరిప్రసాద్ గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహించడం, ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే హక్కును చేర్చుకొని వాళ్ళకు సపర్యలు చేసి కడుపు నిండా బువ్వ పెట్టడం, ఇలాంటి ఎన్నో మంచి పనులు ప్రతి ఒక్కరిని కదిలించాయి. మరి తండ్రి బాటలోనే నడుస్తున్న ఈ 5 ఏళ్ల చిన్నారి కూడా చిల్డ్రన్స్ డే రోజు ఏదో ఒక మంచి పని చేయాలనుకున్నాడు. అందుకే ఫస్ట్ మనందరికీ తెలుసు రక్తం అనేది ఎంత ఇంపార్టెంటో. ప్రమాదాల్లో రక్తాన్ని కోల్పోయి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్తదానం చేయటం అనేది ఒక ఉద్యమంలో ముందుకు రావటం వల్ల చాలా మందిలో అవేర్నెస్ పెరుగుతోంది. అయితే కొంతమంది చెప్తే వినాలి, చూడాలి అనిపిస్తుంది. కానీ ఇలాంటి చిన్నారులు చెప్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళ మనసు కదిలి ఖచ్చితంగా మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆలోచనతో చిల్డ్రన్స్ డే రోజు ఈరోజు కేజీహెచ్కి ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తున్నాడు. ఇక్కడ చూసారా కొటేషన్, బిఏ హీరో, బిఏ డోనర్. ఖచ్చితంగా మనం మంచి పని చేస్తే మనం ఒక హీరోగా ఉంటాం. అలాంటి కొటేషన్తో అందరినీ కదిలిస్తున్నాడు. మరణించిన జీవించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అవయవ దానం చేయాలి. అవయవ దానం విషయంలో కూడా చాలా వరకు అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఎన్జిఓస్ కానీ సోషల్ యాక్టివిటీస్లు అందరూ కూడా అవయవ దానం పట్ల కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిలో ఒక కదలిక తీసుకొస్తున్నారు. అంటే మనం చనిపోతే ఈ బాడీ, ఈ దేహం అనేది వేస్ట్ అయిపోకుండా మరొకరికి లైఫ్ ఇవ్వటానికి ఉపయోగించాలి. ఇది ఎంత గొప్ప మనసు ఉంటే కనుక అది చేయటానికి ఎవరికి కుదరని పని. సో అలాంటిది తిను కూడా చెప్తున్నాడు. సో డొనేట్ బ్లడ్ అని. హన్విక్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్ అక్క. హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న. థ్యాంక్స్ అక్క. మరి ఈరోజు ఎందుకు నువ్వు బిఏ హీరో, బిఏ డోనర్గా ఉండాలని అంకుల్స్కి, ఆంటీలకి, అందరికీ, పెద్దవాళ్ళకి, అక్కలకి, అన్నయ్యలకి అందరికీ చెప్తున్నావు? ఎందుకు డొనేట్ చేయాలి బ్లడ్ని? బ్లడ్ని ఎందుకు డొనేట్ చేయాలంటే పక్క వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలని. ఎందుకు ఇవ్వాలి మనం బ్లడ్? వాళ్ళ బ్లడ్ పోతుందని. మరి బ్లడ్ పోతే ఏమవుతుంది? వాళ్ళు చనిపోతారా బ్లడ్ పోతే? మరి మనం ఎలా బ్రతికించగలం? వాళ్ళకి ఎలా లైఫ్ ఇవ్వగలం? మనం రక్తం తీసుకొద్దిగా వాళ్ళకి ఇవ్వాలి. మనం రక్తం తీసుకొని కొద్దిగా వాళ్ళకి ఇవ్వాలి. సూపర్ నాన్న, ఎంత బాగా చెప్తున్నాడు. చాలా క్లారిటీ ఉంది. నిజానికి మనలో కూడా చాలా మందిలో అవగాహన లేదు. అమ్మో మన రక్తం ఇచ్చేస్తే ఎట్లా మనకి అని అనుకుంటారు. కానీ మనం కొంత బ్లడ్ డొనేట్ చేయటం వల్ల మనం హెల్తీగానే ఉంటాము, అవతల వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడగలుగుతాం. చాలా క్లారిటీతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు అటెన్షన్ కోసం తను రెడ్ కలర్ టీషర్ట్, సింబాలిక్గా రెడ్ కలర్ టీషర్ట్ వేయడమే కాకుండా చేతిలో కూడా ఈ ప్లే కార్డ్స్ పట్టుకొని చూశారు, మరణించిన జీవించండి అంటూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది. ఓ మిత్రమా, ఈ దేహం విడిచాక మట్టిలో కలిపేందుకు వద్దు తొందర. అవయవదాత దొరక ప్రాణాలతో పోరాటం చేస్తున్న వ్యక్తికి అందించండి మీ సహకారం ముందర. హ్యాట్స్ ఆఫ్, నిజంగా. సో బాడీ డొనేట్ చేయాలా? ఎప్పుడు చేయాలి? ఎవరైనా చనిపోతే. ఎందుకు చేయాలి నాన్న? వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని పోతాయి, అందుకు
బాడీ పార్ట్స్ ఇవ్వాలి మనం body ఇస్తే parts. ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు బతుకుతారు. ఎవరు బ్రతుకుతారు? చనిపోయిన వాళ్ళు. అదే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు, అంతేనా? ఆ, ఓకే. మరి నువ్వు కూడా, నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ మంచి పనులు మంచి మాటలు? మా డాడీ ఎందుకు? ఏం పేరు డాడీ పేరు? హరిప్రసాద్. హరిప్రసాద్. ఏం చేస్తూ ఉంటారు డాడీ? మా డాడీ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆఫీస్లో పని చేస్తూ ఉంటారు. ఆఫీస్లో కూడా పని చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. మరి నువ్వు ఎప్పుడైనా డాడీతో ఇలాంటి యాక్టివిటీస్లోకి వెళ్ళావా? చూసావా పేదవాళ్ళకి డాడీ హెల్ప్ చేయటం? ఆ, మరి నువ్వు పెద్ద అయితే ఏమవుతావు? నేను పెద్ద డాక్టర్ అవుతాను. డాక్టర్ అవుతావు. ఎందుకు? ఎవరికైనా బాగోలేకపోతే నేను వాళ్ళని కాపాడుతా. కాపాడుతావా? వెరీ గుడ్. మరి ఫీజు తీసుకుంటావా? తీసుకుంటావా? ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తావా? వెరీ గుడ్. మరి పేదవాళ్ళు అయితే? పేదవాళ్ళకైతే ఫీజు తీసుకోండి. వెరీ గుడ్. చాలా క్లారిటీగా ఉన్నాడు. పెద్ద అయినాక డాక్టర్ అవుతాను, చాలా మందికి ట్రీట్మెంట్ చేస్తాను, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తాను. పేదవాళ్ళు అయితే మాత్రం అస్సలు ఫీజు తీసుకోడంట. అంతే కదా, కామన్గా పేదవాళ్ళ దగ్గర కూడా ఫీజు తీసుకోకుండా సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప మనసు ఉండాలి. పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవ్వాలని. గాడ్ బ్లెస్ యూ నాన్న. సో హన్విక్ని చూస్తే అర్థమవుతుంది 5 ఇయర్స్లో ఇంత నాలెడ్జ్. ఎట్లా అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు తల్లిలో కానీ తండ్రిలో కానీ ఎవరో ఒకరు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటే దానికి కనెక్ట్ అయినటువంటి ఈ 5 ఏళ్ల బుడ్డోడు ఎంత మంచి పని చేస్తున్నాడు చిల్డ్రన్స్ డే రోజున. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కూడా అందించండి. మనం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం, ఇంకొకరి లైఫ్కి సేవ్ చేద్దాం, అలాగే అవయవ దానం కూడా చేద్దాం. చాలామంది ఆర్గాన్స్ నీడ్ అయ్యి ఉండి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్లో అవేర్నెస్ పెరగడంతో ఆర్గాన్స్ కూడా డొనేట్ చేసి మరొకరికి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అందులో ఎంత తృప్తి ఉంటుంది. నిజానికి మన జీవితానికి ఒక పర్పస్ ఏదైనా ఉంది అంటే మరొకరికి సాయం చేయడం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో గాడ్ ఇచ్చిన ఈ గ్రేట్నెస్ అంటే ఈ లైఫ్ని ఒక సార్థకత చేయాలి అంటే మనం ఒకరికి డబ్బు ఇచ్చినా అది శాశ్వతం కాదు, కానీ ఒకరికి ప్రాణాలు మనం ఇవ్వగలుగుతున్నామంటే అంతకు మించిన తృప్తి, అంతకు మించిన సేవ మరొకటి ఉండదు.